हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामी अचल परिपूर्णानन्दाय। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कुल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचल परिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुव्ये च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचल परिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे
महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। ॐ नमस्कन्दाय विद्महे ऋषिसाक्षात् धीमहि तन्नो रमण प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ नमो भगवते శ్రీరామకృష్ణాయ. ఆత్మబోధ గురువాక్య మననంలో 5వ శ్లోకము. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. అజ్ఞానం అనే మాలిన్యం చేత ఈ జీవభావన వచ్చింది. వస్తే ఆ జ్ఞానం అభ్యాసం చేయటం చేత నిర్మలం అయిపోయింది. అప్పుడు వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఆ జ్ఞానం కూడా దాని పని అయిపోయింది కదా. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. ఆ చెల్లగంజ ఎట్లాగా కిందకి వెళ్ళిపోయిందో అకర్త అయిపోయింది. ఆ చెల్లగంజే నిర్మలం చేసింది. ఆ తర్వాత నేనేమి చేయలేదు అన్నట్టుగా కిందకి వెళ్ళిపోయింది. అట్లాగే ఆ జ్ఞానం కూడా కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. ఇంకా దాంతో పని లేదు. ఇట్లా ఇందులో ఈరోజు మనకి ఈ 5వ శ్లోకము పూర్తి అయ్యే అవకాశం ఉన్నదండి. చాలా విస్తారంగా చెప్పారని చెప్పుకున్నాము. అంటే జ్ఞాన మార్గము ఎట్లా ఉంటుందంటే అంతా బ్రహ్మమే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అయినప్పటికీ రకరకాలుగా అంటే యాంత్రికంగా చేసామనుకోండి, రోజు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని పొద్దుటి నుంచి సాయంకాలం వరకు చేస్తే ఏమైపోతాం మనం? కష్టం కదా. కాసేపు రకరకాల పద్ధతుల్లో అంటే మనకు కూడా అర్థం కాదు. అంటే ఎందుకు బ్రహ్మ సత్యమో ఎందుకు జగన్మిథ్యో అర్థం కాదు. యాంత్రికం అయిపోతుంది, మెకానికల్ మాట. అందులో భావం ఉండదు, ఏమి ఉండదు. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవటం, అప్పుడు పారాయణ అయిపోతుంది. అట్లా కాకుండా అసలు మనకి శంకర భగవత్పాదులు నిజంగా అందరూ వీలైతే ఆ శంకర భగవత్పాదుల శంకర సాధన గ్రంథమండలి వాళ్ళు 30 గ్రంథాలు రచించారండి. 30 ప్రింట్ చేయించారు. ఆయన ఇంకా చాలా రాశారు. 30 సాధన గ్రంథావళి వాళ్ళు, నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, ఇస్తాను ఎవరికైనా కావాలంటే. 30 పుస్తకాలు. మన జీవన కాలం కూడా సరిపోదు అంత విస్తారంగా. ఎన్ని ప్రకరణ గ్రంథాలు, 40 ప్రకరణ గ్రంథాలు, స్తుతులు, స్తోత్రాలు, భాష్యాలు ఎన్ని ఉన్నాయో అసలు. అన్నీ కూడా బ్రహ్మసత్యం జగన్మిథ్యే. అప్పుడు ఏంటంటే మనకి బోరు కొట్టదు. అబ్బా ఏం చెప్పారండి ఇందులో అనుకుంటాం. ఒక్కొక్కటి కూడా అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పారు, అబ్బో ఏం చెప్పారు. ఇది ఏంటి, ఇదే ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్యే అద్భుతం అద్భుతం, అబ్బబ్బబ్బబ్బా. అసలు మనం
అదేమిటంటే అప్పుడు అలా వెళ్ళిపోతే మనము నిన్న చూసాం కదా, ఈ సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి అంటే ఏమిటి? శంకర భగవత్పాదుల లోకంలోకి వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది జ్ఞానలోకం, గురులోకం. ఇప్పుడు అందుకని మన రకరకాలుగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ చివరి 2 గురువాక్యాలు పరిశీలిద్దామండి. సరే, ప్రధానంగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నది బ్రహ్మము, పరము. అయితే బ్రహ్మము, లేదంటే పరబ్రహ్మం. బ్రహ్మమునకు పరమైనది అంటే బ్రహ్మము అంటేనేమో ఏం మార్గం అండి? అది అతీత మార్గం. పరం అంటే రహిత మార్గం. అంతే. ఉన్నది అంటే ఈ రెండే మాట్లాడతాం. ఇక్కడ ఓ మాట వేశారు చూడండి, ఇంతే. ఇంతకు మించి కిందకు దిగితే అది జ్ఞాన మార్గం కాదు. అంటే బ్రహ్మాకార వృత్తి కలిగిన జ్ఞాని విషయాకార వృత్తి పొందే అవకాశమే లేదు. ఎందుకని? ఆ విషయములు కూడా బ్రహ్మమే. చూడండి, జ్ఞానము ఈక్వల్ టు బ్రహ్మము ఈక్వల్ టు ఆత్మ ఈక్వల్ టు ఈశ్వరుడు ఈక్వల్ టు జీవుడు ఈక్వల్ టు జగత్తు ఈక్వల్ టు చైతన్యం ఈక్వల్ టు ప్రకాశం. అన్నీ ఒకటే. అన్నిటినీ బ్రహ్మంగానే చూస్తున్నాము. ఈ కర్మ బీజాలు ఏవి ఉన్నాయి, ఆ కర్మ ఫలము, ఆ ఫలం చేత బాధించబడటం, అది కూడా లేదు. అసలు రెండోది లేదండి. ఇక్కడ మనము ఒకటి అసలు ఏ పుస్తకాలు లేకుండా గుర్తుపెట్టేసుకుందాం. ఇవాళ 16 చూసాం కదా, రజ్జు సర్ప న్యాయం అందరం చూసుకున్నాం కదా. ఏమైంది? గురువు గారు చేయబట్టుకుని దగ్గరికి తీసుకెళ్లారు. ఏకకాలంలో పాము కనపడలేదు, తాడు కనపడింది. ఏకకాలంలో జరిగిపోయింది. ఉన్న తాడు ఉన్నట్లుంది, లేని పాము లేకనే పోయింది. అసలు లేదది, లేనిది లేకనే పోయింది. ఉన్న తాడు అది ఉండనే ఉంది. అది భ్రాంతి పాముని చూడక ముందు పాము కనపడలేదండి. మొదట అటేటో చూస్తూ సడన్గా ఇటు చూడగానే పాము అనుకున్నాం. నువ్వు పాము అనుకోక ముందు అది ఉంది అక్కడ. పాము అనుకుని భయపడినప్పుడు అక్కడ ఉంది అది. గురువు గారు జ్ఞానం అనే లైట్ వేసి చేయబట్టుకుని దగ్గరికి తీసుకెళ్లి సాధన చేయించినప్పుడు అది అక్కడే ఉంది. ఒక్కసారి గురుకృప చేత ఫలం లభించింది, సిద్ధి పొందాం. ఉన్న తాడు ఉన్నట్లుంది, లేని పాము లేకనే పోయింది. ఈ ఒక్క మాట బాగా పట్టుకోండి. ఇంకా అంటే ఏ పుస్తకాలు మనకు అక్కర్లేదు, ఈ ఒక్క మాటే చాలండి. అసలు ఉన్న తాడు ఉన్నట్లుంది, ఉన్న తాడు ఉన్నట్లుండగా లేని తాడు లేకనే పోయింది. ఇంతే. ఇప్పుడు మరి మనం సరే ఇంత గొప్ప నిర్ణయ వాక్యం చెప్పేసుకున్నాం కదా, ఒకసారి మనము 3 ఐదులు చెప్పుకున్నామండి. ఏమిటా 3 ఐదులు? ఇక్కడ సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే లక్ష్యాన్ని కైవల్య మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము, కర్మ మార్గంతో చేయగా ఈ సచ్చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు ఉన్నదున్నట్లుగా ఉండి ఆ సృష్టి స్థితి లయ తిరోధాన
అనుగ్రహములు లేకుండానే పోయినాయి. ఇవన్నీ 5 5గా 3 5లు. ఇప్పుడు సరే మనం ఇంత జ్ఞానం వచ్చేసింది కదా మరి, కానీ మరి ఈ రోజువారీ జీవనం ఎలా ఉండాలి? కాసేపు అయితే ఆకలేస్తుంది కదా. దానికి ఈ చివరి శ్లోకంలో చాలా చక్కగా చెప్పారండి. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరేనండి, ఈ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఇలా మీటింగ్ పెట్టేసుకుని చెప్పేసుకుంటున్నాము. ఇది కూడా ఒక రకంగా బొమ్మ ఏనుగు లాంటిదే. ఈ మీటింగ్లో ఏం కష్టాలు ఏమి ఉండవు గంటలో. ఆ తర్వాత ఉంది అసలు జీవితము, అసలు సాధన అని అనుకోవచ్చు కదా. దానికి గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది షడూర్ములు చెప్పారు. షడ్వికారాలను అంతకుముందే చూసేశాం, గుర్తుందా? అస్థి జాయితే అంటే వస్తుంది, పెరుగుతుంది, పోతుంది. అవి చూసేసాం. హరిషడ్ వర్గాలు అవి కూడా చూసేసాం. కామక్రోధ లోపమోహ మద మాత్సర్యాలు 6 చూసేసాం. 6 చూసేసాము. హరిషడ్ వర్గాలు చూసేసాము, షడ్వికారములు చూసేసాము. ఈ షడుర్మూలు కూడా చూసేద్దాం ఇప్పుడు. ఈ 6 ఏంటంటే నిజానికి మనకి అడ్డంకులు వస్తున్నాయి ఇవే. మొదటిది చూడండి, జనన మరణాలు. దేనికి ఉన్నాయి ఇవి? శరీరానికి. మరి దీనికి ఏమని చెప్పారండి గురువు గారు? ఇప్పుడు ఈ చతుర్వేద పరమ రహస్యంలో గుర్తుందా? ఇది జననము మరణము అనే 2 గీతలను చెరిపే ప్రయత్నం చేయటమే వేద రహస్యం. 4 వేదాలు ఎందుకంటే ఈ జననం అనే గీత, ఈ మరణం అనే గీత చెరిపేయడానికంట. అంతే. వేద రహస్యాన్ని గురుదేవులు ఎంత తేలిగ్గా చెప్పారండి. ఆ గీత ఈ గీత చెరిపోయావయ్య బాబు, లేవు అసలు. ఆ గీత నువ్వేదో గీత పెట్టి ఇదిగో నేను పుట్టాను అయ్యా నేను పోతున్నాను, ఆ మధ్యలో బోల్డ్ ఉన్నాయి అని అంటున్నావు. కానీ ఆ పుట్టక ముందు ఉన్నావు, ఆ ఉపాధి పోయాక ఉన్నావు అని చెప్పి ఇందులో చెప్పారు. ఇది పరిష్కారం. ఇంకేం చెప్పారు? ప్రాణధర్మం. అంటే జనన మరణం సామాన్యంగా ఉండాలి. చూడండి, మనము వీడియోలో ఉంది, ఒక బౌద్ధ ఆరామంలో ఆ సమయం వస్తుంది, ఆయనకి తెలుస్తుంది ఇంకా ఈ ఉపాధి పడిపోతుందని. చక్కగా శిష్యులకు చెప్పేస్తారు. వాళ్ళు కూడా నీట్గా చక్కగా అక్కడ తీసుకొస్తారు. అందరూ చక్కగా ప్రార్థన చేస్తారు. ఈయన కూడా అందరికీ సెలవు తీసుకుంటారు. చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉపాధి పడిపోతుంది అంతే. ఆయన ఉంటారు, ఉపాధి పడిపోయింది అంతే. అంటే అట్లా సామాన్యంగా మరణము జరిగితే ఇబ్బంది ఏమీ లేదు కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇంత బతికాం కదా, బతకలేనట్లుగా ఏదో ఒక్కరోజు కూడా బతకలేదు అన్నట్టుగా లాక్కుంటూ బీక్కుంటూ పోవటం ఎందుకు? ఉన్నాం కదా. ఈ జ్ఞానము గురువు గారి జ్ఞానం నేర్పించారు కదా, ఆ జ్ఞానంతో నిర్ణయం చేశాం కదా, శరీరం ఉపయోగపడింది కదా. ఇక ఈ పెనుగులాట ఎందుకు? దానికి టైం వచ్చింది, అది పడిపోతానంటుంది. అది దాని ధర్మం, అది శరీర ధర్మం. ఇంకా ఈ సామాన్యం అయిపోవాలన్నమాట. అంటే మరణం సామాన్యం అయిపోవాలి.
అప్పుడు మనకేం ఇబ్బంది లేదుగా. ఇక రెండవది ప్రాణధర్మం. ఇది చాలా, ఇదెందుకంటే 3 గంటలకు ఒకసారి గంట కొడుతుంది ఇది. ఇప్పుడు శరీరం అన్నా పుట్టాము, ఏదో ఒక మూలన ఉంటాము, అదేమీ పాపం డిస్టర్బ్ చేయదు మనని, దాని మానాన అది ఉంటుంది. ఈ ప్రాణధర్మంకి వచ్చేసరికి ఆకలి దప్పికలు, నాకు నీళ్ళు అవుతుందంటుంది. 3 గంటలు కాగానే లోపల వేసినా మళ్ళీ 3 గంటలకు మళ్ళీ కావాలంటుంది, గంట కొడుతుంది. మరి ప్రతి 3 గంటలకు ఒకసారి దాన్ని స్వాంతనపరచాలి మరి వైశ్వానరాగ్ని. మరి ఎట్లా దీనికి ఏంటంటే సామాన్యంగా చేయాలి. ఇక్కడ కూడా ఒకటే సూత్రం, సామాన్యం. నేను మా ఉద్యోగంలో అప్పుడప్పుడు టీంని బయటికి తీసుకెళ్తామండి, టీం బిల్డింగ్ డిన్నర్కి తీసుకెళ్తే ఒకరోజు అట్లాగే తీసుకెళ్ళాను అందరినీ, ఏదో లంచ్ బాఫెట్కి. అందరూ ఎవరూ సరిగ్గా తినలేదు. శుభ్రంగా ఉన్నాయి కదా అంతా, నాకేంటో ఏదో తేడా వచ్చింది వాళ్ళకి, ఎవరు సరిగ్గా కెలుపుతున్నారు, తినలేదు అని. తర్వాత అడిగాను, అయిపోయింది ఏంటి అని. ఏం బాగాలేదన్నారు. అదేంటి ఏం బాగోపోవటము, అది 4 రకాల స్టార్టర్సు, అవి ఆ మంచూరియా ఈ మంచూరియా, అది మెయిన్ కోర్సు, డెజర్టు, డ్రింక్స్ అన్నీ ఉన్నాయి కదా చక్కగా, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్. ఆహా, అంతకుముందు వెళ్ళిన చోట ఒక్క డెజర్ట్సే 20 వెరైటీలు ఉన్నాయి, స్టార్టర్స్ 20 వెరైటీలు ఉన్నాయి. పైగా అది మన ముందే తయారు చేస్తాడు వాడు. మెయిన్ కోర్సులో అయితే ఇక చెప్పనక్కర్లేదు, మొత్తం కలిసి ఒక 100 రకాలు ఉన్నాయి. అది అంతకుముందు ఎక్స్పీరియన్స్, సాపేక్షంగా చూడటం కదా, విశేషం కదా. అంత ఎక్స్పెక్టేషన్తో వచ్చేసరికి అసంతృప్తి వచ్చేసింది. కంపేర్ చేసేసుకున్నాడు వెంటనే. పోనీ ఏదో అయిపోయింది, శుభ్రంగా రోజు ఎలాగో మామూలు భోజనం చేస్తావు కదా, అలాగే ఇక్కడ కూడా చేసేయచ్చు కదా. కానీ ఆ అసంతృప్తి, ఆ సాపేక్ష భావన వలన రోజు భోజనం కన్నా బెటర్గానే ఉంది కదా, అది కూడా ఆనందించలేకపోయారు. చూడండి విశేషం అయితే ఎంత ప్రమాదం. అందుకని వీటిని సామాన్యం, ఏదో ఒకటి ఆ సమయానికి జగన్మాత ఏదో ఒకటి జగన్మాత పంపిస్తుంది కదా, దానితో ఆకలి తీర్చుకోవటం. ఆకలికి ఔషధము ఆహారం అని చెప్పారు గురువుగారు. ఆకలి అనే వ్యాధికి ఆహారం అనే ఔషధాన్ని వేయాలట, ఎంత చక్కగా చెప్పారండి. ఇక తర్వాత మూడవదండి, మనోధర్మంచే. నిజం చెప్పాలంటే మన సత్సంగ సభ్యుల్లో చాలామందికి ఈ రెండు ఏమీ పెద్ద ఇబ్బంది లేదు, జరిగిపోతుంది. ఈ మనోధర్మంచే శోకమోహాలు, మరి దీని సంగతి ఏమిటండి? వీటికి కూడా పరిష్కారం చెప్పేశారు గురువు. శోక మోహాలు అని మొదట ఈ శోకము గురువు శంకర భగవత్పాదులండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే శంకర భగవత్పాదులు మహానుభావులు కాతత్ర పరివేదన అని కొన్ని శ్లోకాలు చెప్పారండి, అదొకసారి చూద్దాం. కాతత్ర పరివేదన సంస్కృతంలో 6 ఉంటాయి శ్లోకాలు. ఈ 6 శ్లోకాలు ఏమని చెప్పారంటే, గురువుగారు ఎందుకు ఏడుస్తావు అని. కాతత్ర పరివేదన అంటే ఎందుకు ఏడుస్తావు, తెలుగులో తేట తెలుగులో ఎందుకు ఏడుస్తావు అని, ఎందుకు ఏడుస్తావు అని 6 శ్లోకాలు చెప్పారండి శంకర భగవత్పాదులు. ఏమిటి చూడండి. ఎంతకాలం సంచిత కర్మ ఉంటుందో
అంతవరకు జీవులు ఈ లోకంలో ఉంటాయి. ఆ కర్మ పూర్తి కాగా నశిస్తాయి. ఇప్పుడు వీడెవడో ఉన్నాడండి ఇక్కడ, ఈ వీటిని అటు తోశాడు, అయి నిలబడి ఉంటే తోశాడు, ఆ కర్మ చేశాడు. మరి తోశాడు కదా, అది అట్లా వెళ్ళి ఏమవుతుంది, మళ్ళీ ఈడి మీదే పడుతుంది. ఉం? అంటే నువ్వు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. కొండ దగ్గరికి వెళ్ళి అరిచామండి, మన పేరు మనకే వినపడుతుంది. అట్లాగే మనం ఏది చేస్తే ఆ వేదన మళ్ళీ మనకు వచ్చేస్తుంది రిటర్న్. అదే కదా కర్మ. మంచి కూడా అంతే. ఇది మామూలే కదా, ఎందుకు ఏడుస్తావు అన్నారు శంకర భగవత్పాదులు. ఇంకోటి చూడండి, పండిపోయిన ఆకులు చెట్టు నుండి క్రమంగా రాలిపోయినట్టుగా జీవులు కూడా కాలం తీరగానే కన్ను మూస్తారు. ఇది లోక సహజమే కదా. రోజు ఎన్ని చెట్లు చూడట్లేదు, ఎన్ని ఆకులు రాలట్లేదు. రోజు చూసేదానికి మరి మనం కూడా పండినప్పుడు రాలిపోతున్నాయి, లేదు మనం కానీ మన వారు కానీ పండుతున్నప్పుడు రాలిపోతున్నాయి. లోక సహజమే కదా, ఇందులో అసహజమైనది ఏముంది, ఏడవటానికి ఏముంది. ఇక మూడోది పశు సంపద. అంటే ఆ రోజుల్లో శంకర భగవత్పాదులు రాసినప్పుడు సంపద అంటే పశువులు ఎక్కువగా, భార్య, సంతానము. భార్య అంటే జీవిత భాగస్వామి, సంతానము, ఇళ్ళు, అవి రుణవశాన మనకు సంక్రమిస్తాయటండి. అంటే మనకేదో రుణం ఉంది, ఆ రుణం వల్ల ఎవరో ఇవ్వవలసినవి ఇస్తారు, తీసుకోవలసినవి తీసుకుంటారు. మొన్న ఎవరో సత్సంగంలో చెప్పారు, నాకేవో రాలేదండి. మనదైతే వస్తుంది, అది మనకి రావాల్సిందైతే కర్మవశాన రుణవశాన అది వచ్చి తీరుతుంది. ఈశ్వరుడు ఎట్లాగొట్లా ఇంకో దారిలో ఇస్తాడు అంతే. ఇది మన జీవితాల్లో అందరం చూస్తూనే ఉన్నాం. అది ఎవరు ఆపలేరు. ఎవరు ఆపినా ఈశ్వరుడు చేయవలసింది చేస్తాడు. ఆ రుణవశాన సంక్రమిస్తాయి. ఇచ్చేది తీసుకునేది ఈశ్వరుడే కదా. మళ్ళీ నాలుగోది, మట్టితో చేయబడిన కుండలు ఉన్నాయండి. ఒక కుండ పగిలిపోయింది, ఏం చేస్తాం, విడిచిపెట్టేయండి దాన్ని, పగిలిపోయింది కదా, వాడుకోలేము, ఇంకా అయిపోయింది. అలాగే మన వారిలో ఎవరైనా మరణించటం అంతే కదా, కుండే కదా. ఆకాశం ఉంది కదా, కుండే, ఉపాధి పడిపోయింది, ఉపాధి పడిపోయింది కానీ నిజంగా ఏమీ అక్కడ ఉపద్రవం ఏమీ జరగలా. ఐదోది, చీకటి పడే వేళకి అనేక జాతుల పక్షులు ఒకే చెట్టు మీదకి జారుతాయి. పెద్ద పెద్ద రావి చెట్లు, మర్రి చెట్లు, అవి చూస్తే ఎన్నో పక్షులు వస్తాయి. ఆ రాత్రంతా అక్కడ ఉంటున్నాయి. పొద్దున్నే ఆ కిలకిల రావాలు చేసుకుంటూ అన్నీ వాటి ఆహార సంపాదన కోసం విడివిడిగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. మనం ఏదో కలుస్తున్నాము, మానవ సంబంధాలు, విడిపోతున్నాము. ఆ రుణం ఉంది, అయిపోయింది రుణం. ఒక ఉపమానం ఎక్కడో విన్నాను. వారి ఇంటిలో కుటుంబ సభ్యులు కాలం చేశారు. ఈ వ్యక్తి ఫ్రెండ్స్తో కలిసి పక్క వీధిలోనే ఉన్నాడు. పక్క వీధిలో ఎవరో వేరే ఫ్రెండ్ ఇల్లుంటే వాళ్ళు ఊరెళ్ళిపోతే ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ లోపలికి కూర్చుని వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. అసలు బయటికి రాకుండా 2-3 రోజులు లోపలే ఉండిపోయి ఆడుకున్నారు. వీడు అక్కడికి వెళ్ళాడని ఎవరికీ తెలియదు, ఎవరికీ చెప్పలా. ఆ ఇంట్లో మరణం సంభవించింది. ఆ కొడుకు ఉన్నది ఎక్కడ, పక్క వీధిలోనే ఉన్నాడు ఇంట్లో. వాళ్ళు ఏదో పార్టీలు ఆడుకుంటున్నారు. వాళ్ళు చూడండి, పక్క వీధిలోనే ఉన్నా, ఎందుకంటే ఆ వ్యక్తికి ఎన్ని క్షణాలు మనము ఏ జీవిత భాగస్వామితో ఎన్ని క్షణాలు గడపాలో అది నిర్ణయం అయిపోయింది, ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఆ క్షణం అయిపోయాక, ఆ వ్యక్తితో ఆ రుణము అయిపోయాక ఒక్క క్షణం కూడా జగన్మాత ఉంచుదిక.
పక్కకు తీసుకెళ్ళిపోతుంది, అయిపోయింది రుణం. అంతే, ఆ చెట్టు మీద నుంచి వెళ్ళిపోతుంది అంతే. మానవ సంబంధాలు ఇంతే కదా. వేరే చోటుకి విడిపోతాం, ట్రైన్లో కలుస్తాము, మాట్లాడుకుంటాము, మేము అట్లా అండి, మీరు ఇట్లా అండి, అదండి ఇదండి, మన ప్రయాణం వస్తుంది, వెళ్ళిపోతాం అంతే. ఈ కలవటము విడిపోవటం అంతే కదా, రుణానుబంధాలు కదా. ఆరోది, ఇదొక కట్టె, అదొక కట్టె. ఈ నదిలో ఒక 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 కట్టె ఉందంట, ఏదో దొంగ చెట్టుది, ఇంకొక దొంగ ఉందంట. అది కొట్టుకుపోతుంది నదిలో, ఇది కొట్టుకుపోతుంది. ఈ సంసార సాగరంలో అక్కడ కొట్టుకుపోయే జీవుడు ఒకడు, ఇక్కడ కొట్టుకుపోయే ఒకడు, ఇద్దరు రెండు దొంగలు, రెండు కట్టెలు. ఈ సంసార సాగరంలో ఈ కొట్టుకుపోయే కట్టెలు కలిసినాయి అంట. ఎంతకాలం ఉంటాయి కలిసి? ఆ నదిలో ఇద్దరు కొట్టుకుపోతున్నారు, కాసేపు అయితే మళ్ళీ ఆ కట్టె అటు వెళ్ళిపోయింది, ఈ కట్టె ఇటు వెళ్ళిపోయింది. సంయోగ వియోగాలు అంతే కదా, కలుస్తున్నాయి, విడిపోతున్నాయి, ఇంతే కదా. ఇదే కదా శోకం అంటే. మరి ఇది ఇందులో అంటే మనం మామూలుగా చూడండి, శంకర భగవత్పాదులు ఎంత ఒక సైకియాట్రిస్ట్ మాట, సైకాలజిస్ట్. అంటే మనం ఆ చెప్పినవన్నీ ఎంతో విశేషంగా, అమ్మో ఎంతో పెద్దవని మనం అనుకున్న వాటిని సామాన్యం చేసి పడేశారు. ఏమండి, అర్థమవుతుందా? ఎంతో పెద్ద ఉపద్రవం జరిగిపోయింది అనుకున్నది ఇంతేగా 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 అని సామాన్యం చేసేసారు అంతే. శోకమోహములు సామాన్యం, శోకం సామాన్యమైంది, మోహం ఇంకా మనం చూడలా, దాని సంగతి చూసుకుందాం. శోకం ఇట్లా సామాన్యం అయిపోయింది. మరి ఈ మోహం సంగతికి కూడా గురుదేవులు ఒక మంచి ఉపమానము చెప్పారండి. ఎందులో అంటే శివగీతలో మోహం, శివగీత చెప్పేటప్పుడు ఈ ఉపమానం చెప్పారండి. మోహము అంటే ఇదొక చాలా చిత్రమైనదండి. ఇప్పుడు మనము అంటే ఏదో కావాలని, ఎంత చిత్రం అంటే ఇది, మొదట వెలితి వస్తుందండి. వెలితి అంటే ఏంటి? పూర్ణ కుంభము పూర్ణముగా ఉండగా మనం పూర్ణ స్వరూపం కదా, ఉనికి. మనము స్వతహాగా సహజంగా పూర్ణం కదా, వెలితి లేదు కదా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటున్నాం కదా. మరి పూర్ణమైనప్పుడు లేని వెలితిని లేదు అంటున్నాం మనలోనే. ఈ లేనిది అనుకుని, నాకు ఇది లేదనుకుని, అక్కడేదో ఉందనుకుని, అది కూడా లేదు నిజానికి. ఇదేదో లేనిదనుకుని సూర్యోదయం చూడాలండి. చాలా బాగుంటుందంట. నంది హిల్స్, బెంగళూరు అవుట్స్కట్స్లోకి వెళ్తే ఎర్లీ మార్నింగ్ 4:30కి చూడాలండి. అసలు సూర్యోదయం మీరు చూడాలి, ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? ఎప్పుడు చూడలేదండి అట్లా, అంత పెద్ద కొండెక్కి సూర్యోదయం చూడలేదండి. వెలితి చూసారా, వెలితి. వెళ్ళిపోయాం అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు సూర్యోదయం ఉండాలంటే పొద్దునే 3ంటికి లేచి వెళ్ళాలి. అది అక్కడ అవుట్స్కట్స్లో ఉంటుంది. సరే వెళ్ళాం, అక్కడికి సూర్యోదయం చూసాం. నిజానికి ఒక పెద్ద ర్యాకెట్ వేసుకుని మనము అక్కడికి వెళ్ళామనుకోండి, ఇంత అందంగా ఉండదు అక్కడ, అంతా వేడి, మనము మన ర్యాకెట్ కూడా కాలిపోతుంది. ఇదంతా ఈ ప్రకృతిలో అది జరిగే ఆ రంగులు అట్లా మారి అట్లా కనపడుతుంది. నిజానికి ఇంద్రధనుస్సు అలా కనిపిస్తుంది. నిజానికి ఇంద్రధనుస్సు దగ్గరికి మనము విమానం వేసుకుని, హెలికాప్టర్ వేసుకుని వెళ్తే అక్కడ ఇంద్రధనుస్సు లేదు, ఏముండదు. లేనిది చూడండి మన జీవితంలో నిజంగా
బర్త్డే పార్టీ అన్నాము, 10th క్లాస్ పాస్ అవ్వాలన్నాము, డిగ్రీ అన్నాము, వివాహం అన్నాము. ఈ ఈ జరిగినప్పుడల్లా అందరినీ పిలిచి అందరికీ పార్టీలు స్వీట్లు ఇచ్చాం కదండి. ఆ తర్వాత మళ్ళీ అప్పుడేమో స్కూల్ కాలేజీలోకి వెళ్ళేటప్పుడు పార్టీ, కాలేజీలోంచి బయటకు వచ్చినందుకు కూడా పార్టీ. అదేంటండి, ఒక రోజేమో లోపలికి వెళ్తున్నందుకు పార్టీ, ఇంకో రోజేమో అందులోంచి బయటకు వస్తున్నందుకు పార్టీ. ఎంత చిత్రంగా ఉంది ఇది. అంటే ఒక రోజు అది మంచిదైంది, ఇంకో రోజు అందులోంచి బయటికి రావడం మంచిదైంది. జన్మించాలని అనిపించింది, గర్భంలోకి వెళ్ళాక అమ్మో ఇందులో నుంచి బయటపడాలనిపించింది. అమ్మయ్య బయటపడ్డానురా, ఈ భూమి మీద పడ్డానురా అనుకుంటే, అబ్బో ఇప్పుడు ఈ ముక్తి మోక్షం కావాలి, ఈ ప్రకృతి మాత గర్భంలో నుంచి ముందు బయటపడాలి నేను. మళ్ళీ ఇది కూడా గర్భమే, ఇది అండమే. ఈ గర్భంలో, ప్రకృతి మాత గర్భంలో, హిరణ్య గర్భంలో ఉన్నాం మనం. ఇప్పుడు మన ప్రయాణం అవ్వలేదు. ఈ హిరణ్య గర్భంలో నుంచి బయటపడాలి. ఎలా బయటపడాలి? జీవన్ముక్తుడిగా బయటపడాలి, విదేహముక్తుడిగా బయటపడాలి ఈ హిరణ్యమయ గర్భంలో నుంచి. చూడండి, అంటే అసలు ఎంత ఆలోచిస్తే జ్ఞానంతో ఎంత చక్కగా గురువు గారు ఇక్కడ చెప్పారంటే, నాయన చూడండి, ఆకాశంలో మబ్బులతో కూడిన సూర్యోదయం సూర్యాస్తమయం చాలా విశేషంగా తోచి ఆనందించే జీవుడు విమానంలో అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు, అంతా సామాన్యంగా ఉంటుంది. ఇవన్నీ నీకు చూడండి, ఇది అసలు ఎలా ఉందో చూడండి. ఈ భ్రాంతి, ఈ మోహం ఎలా వచ్చిందంటే, మోహం చేతనే భ్రాంతులన్నీ మోహం చేతనే వచ్చినాయి. ఇప్పుడు శోకమోహాల్లో శోకం గురించి చెప్పేసుకున్నాం, మోహం గురించి చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే, మనకి 4 రకాల వలన వచ్చిందండి. సజాతీయ, విజాతీయ, స్వగత, పరం. వీటి వలన వచ్చిన తిప్పలమాట. ఏంటంటే, నావలే ఉంది. నావలే ఉందంటే మనమంతా భారతీయులంతా ఒకలాగా ఉంటాం. వాడు ఆఫ్రికా వాడు ఇంకో రకంగా ఉంటాడు, నాలాగా లేడు. మేమొకటి నువ్వు ఒకటి, నాలాగా లేడుగా. ఇదే మన గొడవ అంతా. ఇంకోటి ఏంటి? విజాతీయం. నాలాగా ఉంటేనేమో ఇష్టం, నాలాగా లేకపోతేనేమో కష్టం. రెండు ఒకటే. ఇంకోటి ఏంటి? నా లోపల నేనుగా స్వగతం, నేను పరం. ఇది నేనండి, ఈ శరీరం ఇది నేను. నువ్వెవరో మాట్లాడుతున్నావు, నువ్వు వేరే బాబు, నేను నువ్వు ఎట్లా అవుతావు? నువ్వు వేరు, నువ్వు పరం. ఇది స్వగతం. వీడు మావాడు, వాడు మావాడు కాదు. చూసారా ఎట్లా ఉందో? నేను నువ్వు, నాలాగా ఉంది, నాలాగా లేదు. వీటితో ఆ భ్రాంతులు, ఆ మోహం అంటే ఇదే. అది అసలు లేదు. అన్నీ చూసేసాం కదండి. ఇప్పుడు చెప్పండి, వివాహము, అబ్బో మ్యారేజ్ వెడ్డింగ్ అండి, అసలు అన్నీ ఏమిటి, సంగీత్, అది ఇది బోల్డ్, అదో పెద్ద విశేషము. ఆ తర్వాత ఏమీ లేదురా బాబు, అంతవరకు ఎందుకండి. ఒక మందార పువ్వు తీసుకోండి, ఎంత బాగుంది మందార పువ్వు, 6 రెక్కలు, ఆ కుంకుమ వర్ణము ఎంత తాజాగా ప్రకాశిస్తుంది. ఒక్కొక్క ఆకు తీసేయండి, లోపల చిన్నది ఉంటుంది ఆకుపచ్చగా, అది కూడా తీసేయండి, ఏమీ లేదు. పువ్వులో ఏమీ లేదు, కానీ ఆ పువ్వు ఆనందాన్ని ఇచ్చింది మనకి భావనాపరంగా. ఏమీ లేదు అంటే జ్ఞానంతో చూస్తే ఏమీ లేదు. అంటే మన దృష్టి ఇట్లా మారాలి, దృష్టి మారాలి అంతే. ఇదే సృష్టి, జ్ఞానంతో చూస్తాం. అప్పుడు ఏమంటాం?
నేతి నేతీతి, ఇది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. కానీ ఏముంది అందులో? మందార పువ్వులో జ్ఞానం ఉన్నది. ఆ మందార పువ్వులో ఆ ఎరుపు రంగుతో అసలు ఎంత జగన్మాత ఎంతటి జ్ఞానం ఉన్నదండి ఆ మందార చెట్టుకి అలా తయారు చేయటానికి. మళ్ళీ అందులో నుంచి చిన్న చిన్నవి 2, 3 వస్తాయి. అందులో నుంచి వాటిలో నుంచి మళ్ళీ చిన్న చిన్నగా రంగులుగా వస్తాయి. ఇవన్నీ పెట్టి అది ఆ తుమ్మెదని మళ్ళీ దానికి మళ్ళీ లోపల కొంచెం తేనె లేకపోతే అది ఆ తుమ్మెద అది అది రాదు పాలినేషన్ చేయటానికి. మరి దాన్ని ఆకర్షించాలంటే లోపల కొంచెం తేనె పెట్టింది ఆ జగన్మాత. చూడండి, ఈ 2 చెట్ల మధ్య ఆ పునరుత్పత్తి జరగటానికి ఏం చేయాలి? ఈ పుప్పొడి రేణువులు అక్కడ కలవాలి. కలవాలంటే ఏం చేయాలి? ఆ జీవి వచ్చేసి ఇక్కడ వాలాలి, ఈ తేనె తాగాలి. తేనె తాగినప్పుడు దాని కాళ్ళకి ఈ రేణువులు అంటుకుంటాయి. ఇది వెళ్ళి ఇంకో చోట కూడా తాగుతుంది. ఒక చోట తాగితే దానికి సరిపోదు, ఇంకో చోటకి వెళ్తుంది. అంత దానికి ఆకలి అట్లా ఇచ్చింది జగన్మాత. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తాగుతుంది. అప్పుడు ఈ రేణువులు కలిసి ఇంకొక మందార చెట్టు తయారవుతుంది. ఎంతటి జ్ఞానం అండి! ఇదంతా జ్ఞానమే కదా. అంటే ఇప్పుడు ఏం చేశాము? నువ్వు చెప్తున్న ఈ మందార పువ్వులాగా లేదు, జ్ఞానముగా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, జ్ఞానమన్నా బ్రహ్మమన్నా ఒకటే. ఉన్నది మందార పువ్వా? ఉన్నది జ్ఞానమా బ్రహ్మమా? బ్రహ్మమేనండి. ఇట్లా బ్రహ్మమే ఉంది. మరి లేనిదేంటి? మందార పువ్వు లేదు. లేనిదంటే దాని అర్థం ఏమిటి? లేనిదని కాదు, అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు అంతే. పోయినటువంటిది. రేపు ఏమైపోయింది ఇదంతా? రాకడా పోకడా ఉన్నది లేదు కదా. ఇంతేనండి. ఇట్లా మనము నిత్య జీవితంలో చూస్తూ చూస్తూ ఎంత చక్కగా నిజంగానండి మన పూర్వజన్మ సుకృతంతో గురుదేవులు వింటున్నాము. కానీ మాటలు అంటే ఆయాచితంగా లభిస్తే మనకి దానికి విలువ ఇవ్వం మనం. ఇప్పుడు ప్రపంచంలో 1,00,00,000 మంది ఆయన దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి. అబ్బో, 1,00,00,000 మంది వెళ్తారండి ఆయన దగ్గరికి. ఆయన నన్ను ప్రత్యేకంగా పిలిచి నన్ను ఫోటో కూడా తీసుకొని ఇచ్చారండి. అంటే అప్పుడు మనకి అంత విశేషం వస్తే కానీ మనకి విలువ తెలియదు. ఏదో ఒక 40-50 మందిని పెట్టుకుని చక్కగా జ్ఞానబోధ చేస్తున్నప్పుడు మనకు తెలియదు. అంటే ఈ భ్రాంతి అలా ఉంటుంది మాట. ఇట్లా లేదండి, సాక్షాత్ బ్రహ్మస్వరూపులే, కానీ అందుకోలేకపోతున్నానని బాధ ఉంటుంది. అది అట్లా తొందరగా వెళ్ళలేకపోతున్నాను. అంటే అది మంచిదే. అంటే ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు మంచిదేనమ్మా. రామకృష్ణులు చేజారితిని ఇంకొక రోజు అని, ఈ రోజు కూడా అమ్మ నువ్వు నాకు దర్శనం అవ్వలేదు, ఈ రోజు కూడా నాకు దర్శనం అవ్వలేదు అని చెప్పేసి చివరికి ఒకరోజు అమ్మవారి దగ్గర నుంచి కత్తే తీసుకుని నరుకోబోయారు కదా. ఇది మంచిదే. ఇదేంటంటే ఇది ఒక తాపం. మంచిది, మంచి తాపం. ఈ తాపమే మిగతాన్ని దహించేస్తుంది. ఇట్లా ఉండొచ్చు, దోషమేమి లేదు. ఎందుకంటే మోక్షం అనే ఆపేక్ష ఉన్నది. అయితే అది ఆరోగ్యకరమైనదే. అది ఎప్పుడు అనారోగ్యకరమైనది అవుతుందంటే మరి అలా అవటానికి మనం సాధన చేయాలి కదా. గురువుగారు చెప్పిన సాధన మనకి శ్వాసతో సమంగా జపం కానివ్వండి, అధ్యయనం కానివ్వండి, మననం కానివ్వండి, సత్సంగం కానివ్వండి, విచారణ కానివ్వండి, సంధ్యా సాధన కానివ్వండి, నిత్య జీవితంలో అట్లా ఉండటం కానివ్వండి, ఇదంతా మనం చేసి అప్పుడు సిద్ధించినప్పుడు కదా. అంతేగాని రోజు పొద్దునే లేచి శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏంటో ఇంకా అవ్వలేదు, ఎప్పుడు కరుణ కలుగుతుందో ఆ పరమాత్మకి. అంటే మన జీవితం అంతా మామూలుగా మనం జీవించేస్తాము. మనము ఈ ద్వంద్వాల్లోనే ఆ జనన మరణాలు, ఆ ఆకలి దప్పికలు, ఆ శోకమోహాల్లోనే ఉండిపోతాము. ఆ సాధన చేయము. ఇట్లా కాదు,
మీరు చెప్పినట్లు మనము అట్లా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ అట్లా ఉంటే అది హెల్తీ ఫియర్ అన్నమాట. ఫియర్గా తను ఏమంటారు, ఆ, అది మంచి, ఆ శోకం మంచిదే, హెల్తీగా ఉండాలి. ఇప్పుడు బస్సు ఎక్కుతున్నామండి, కదిలే బస్సు, పడిపోతామనేమని అని కొంచెం భయం ఉండాలి. అంతేగాని కదిలే బస్సులో నువ్వు ఆ భయం లేకుండా పోతే కింద పడతా ఉంటుంది టైర్ కింద. సో హెల్తీగా ఉన్నంత ఫియర్ ఉండాలి. అట్లాగే అమ్మో నేను చదువుకోకపోతే రేపు ఏమైపోతాను, నాకు ఉద్యోగం రాదు, నేను రోడ్డు మీద పడతాను అని కొంచెం దుఃఖము అది ఉండాలి, కొంచెం హెల్తీగా ఉండాలి పిల్లవాడికి. అందుచేత ఆ లైన్ చూసుకోవాలండి. అంటే సాధన వైపు మన దృష్టి పెట్టి ఇంకా ఎంత సాధన చేయాలో అని, అలాగే నిరీక్షణ కూడా చాలా ముఖ్యం. నిజానికండి నేను ఒక మాట చెప్తాను, ఈ సాధన నిజంగా ఎంత భావరూపంగా కూడా ఎంత బాగుంటుందంటే, నిజానికి ఆ నిరీక్షణ కూడా చాలా అందంగానే ఉంటుంది, ఆహ్లాదకరంగానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. సాధన మనం చక్కగా చేసినప్పుడు ప్రశాంతత ఆనందం వచ్చేస్తుంది కదండి, సత్వగుణంలోకి వచ్చేస్తాం కదా. అంతకు ముందులాగా ఆ జరిగిన సంఘటనలన్నీ మనల్ని ప్రభావితం చేయటం లేదు కదా. సో ప్రశాంతత ఆనందం బై డిఫాల్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మన గొడవ ఏంటి, పురోగతి కదా. కానీ మరి ఈ సాలోక్య ఇప్పుడు శంకర భగవత్పాదలో చదువుకుంటున్నామండి. సో ఒకటి ఆత్మబోధ అని, తత్వబోధ అని. అందులో ఆ తాదాత్మ్యత చెంది ఉన్నప్పుడు మరి అదంతా శాస్త్రానందమే కదా. శాస్త్రానందమే అది కూడా వాసనే నిజానికి, శాస్త్రవాసన అది తర్వాత దాన్ని తీసుకోవాలి మళ్ళీ. కాకపోతే నేనేం చెప్తున్నానంటే ఇదంతా కూడా బాగుంటుంది, ఈ జర్నీ చక్కగా చేసుకోవచ్చు. అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళందరూ చదువుకోవచ్చు. తెలుగులో అవే అందుబాటులోనే ఉన్నాయి అందరికీ. ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం రాసిన మహానుభావుడు అన్ని అసలు చదువుకోకపోతే అక్షర జ్ఞానం ఉండి ఉపయోగం లేదని నా ఉద్దేశం అసలు. సరే, ఇప్పుడు ఇన్ని చెప్పి ఇప్పుడు ప్రశ్న వేశారండి. స్క్రీన్ షేర్ చేశానా? నేను చేయలేదు. ఇక్కడ ప్రశ్న వేశారు. సరే, సామాన్యమే, అన్నిటికీ సామాన్యమే పరిష్కారం. సామాన్యంగా ఉండు, విశేషంగా ఉండమాకు, ఇవన్నీ నిన్ను ఇబ్బంది పెట్టవు అని గురువాక్య అనుగ్రహం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి ఏం చేయమంటారు? ఇప్పుడు అత్యంత సామాన్యంగా, మామూలు సామాన్యం కాదు, అత్యంత సామాన్యంగా తీర్చుకో, అత్యంత విశేషంగా తీర్చుకోమాట. ఏమవుతుందండి విశేషంగా తీర్చుకుంటే? విశేషంగా తీర్చుకుంటే ఏమవుతుందంటే ఏమిటండి? అహం పెరుగుతుందండి. కర్త బలపడిపోతాడు. నేను వచ్చేసరికి నాది వస్తుంది. ఇక మొదలు నా ఇష్టం, నా కష్టం, నావాడు వాళ్ళవాడు. అంతకుముందు తిన్న పూతరేకులు, ఇప్పుడు తిన్న పూతరేకులు వేరు వేరు. అట్లా లేదు, ఇది సాపేక్షం. ఆ వ్యక్తి ఏమో చక్కగా మాట్లాడతాడు, ఈ వ్యక్తి ఏమో ఆ వ్యక్తి ఉన్నట్లుగా ఈ వ్యక్తి లేడు. చూడండి సాపేక్షం ఎట్లా వచ్చేస్తుందో. కంపారిజన్ అన్నమాట, కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్. ఇవన్నీ కూడా విశేషం అయిపోతుంది. అదే సామాన్యం అయిపోయినప్పుడు ఎవరిని విశేషంగా గుర్తించటం లేదు, ఎవరిని విశేషంగా గుర్తించకుండా కూడా లేము. అందరి యందు జ్ఞానమే చూస్తున్నాము, అందరి యందు గురు పరమాత్మనే చూస్తున్నాము. అంటే సాధన కూడా మళ్ళీ శక్త్యానుసారంగానే చేయాలి, మళ్ళీ విశేషంగా చేయకూడదు. సాధన కూడా శక్తికి మించి చేసేసామనుకోండి, రాజసేకం అయిపోతుంది, తామసేకం కూడా అయిపోతుంది. అంటే మనం అవతార పురుషులతో పోల్చుకోకూడదండి, వాళ్ళకి చెల్లింది అది. మనం ఇమిటేట్ చేయకూడదు. మంచి తీసుకోవాలి కానీ ఇమిటేట్ చేయకూడదు. ఇట్లా దేహాత్మ భావంలో బిగించేస్తుంది. కాబట్టి సామాన్యంగా చేయమని
చెప్పారు. ఇప్పుడు మనకి ఒక్కసారి క్విక్గా, ఎందుకంటే మనం 16 గురువాక్యాలు చూసాము. నేను టక 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 16 స్లైడ్స్ చేస్తాను, ఎందుకంటే మనం చాలా చెప్పుకున్నాము. ప్రాణప్రదమైన మాటలు పట్టుకోవాలండి ప్రతి దాంట్లో. సరేనా? స్పీడ్గా వెళ్ళిపోదాం. రెడీనా అందరూ? ఏమండి వినిపిస్తున్నానా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. చూడండి, మొదటి 5వ శ్లోకం మొదట ఏం చెప్పారు? ఆ చిల్లగింజలు. ఇక్కడ ప్రాణప్రదం ఏమిటండి? ఇక్కడ నేను ఆత్మస్వరూపుడను అనే ఆత్మనిష్టలో సంయమనం అనేది ప్రధానం. ఇక్కడ శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యాలను సంయమనం చేయటం అది ప్రధానం. అదే శుద్ధం అవటం అంటే. తర్వాత ఇక్కడ ప్రధానంగా పట్టుకోవాల్సింది ఏమిటండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకున్నాము. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే, మొదట పాశ్చాత్యాలు పద్ధతి వేరు. వాళ్ళు ఇడ్ని మనం బ్యాండైడ్ ఉపమానం చెప్పుకున్నాం కదా, పైన ర్యాపర్ ఉంటుంది, చాక్లెట్ ర్యాపర్, బ్యూటిఫుల్గా ఉంటుంది, లోపల పాడైపోతుంది చాక్లెట్. మన ఋషులు అందించిన సనాతన సాంప్రదాయ పద్ధతి ఈ ఇడ్ లోపల ఆ వాసనలన్నింటినీ, ఆ సంస్కారాలన్నింటినీ పరిష్కరిస్తాం. మనం పరిష్కరించి ముందేసి బాగు చేసుకుంటాం. అట్లాగే మనము ధ్యానములోను సమాధి నిష్ఠలోను ఈ ఈ వాసనారాహిత్యము వృత్తిరాహిత్యము జరగాలి, ఇది మన పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇక్కడ అదే జ్ఞానము త్రిగుణ మాలిన్యం చేత ప్రభావితం కాకూడదంటే అది ఇది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏం చెప్పుకున్నాము? అతీత మార్గము ఒక పద్ధతిలో నడుస్తుంది, రహిత మార్గం ఒక పద్ధతిలో నడుస్తుంది. ఈ రెండింటికి లింక్ పెట్టావా? పుస్తకాలు ఉన్నాయి, అన్నిట్లో రహిత మార్గం పుస్తకాలు ఉన్నాయి, అతీత మార్గం పుస్తకాలు ఉన్నాయి, అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. అందుకని అక్కడ మాట చూసి ఈ బోడిగుండుకిను మోకాలికి లింక్ పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి. క్రమంగా ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరము, పరాత్పరము. తర్వాత ఏం చెప్పుకున్నాము? ఈ భగవద్గీత 6 షట్కాల్లో ఈ త్రిగుణాలు అన్నీ ఉన్నాయి కదా, మనం ఎక్కువ చర్చించలేదు. కానీ మనము సాధనలో మనం ఏం చేయాలంటే ఈ శ్రద్ధాత్రయం, సాత్విక గుణం అంటే ఏమిటి, రజోగుణం అంటే ఏంటి, తమో గుణం అంటే, సాత్విక శ్రద్ధ అంటే ఏంటి, రాజసిక శ్రద్ధ అంటే ఏంటి, తామసిక శ్రద్ధ అంటే ఏంటి, ఇట్లా ఈ జ్ఞానపరంగా ఇవన్నీ విడగొట్టుకుని చూసుకోవటం. అప్పుడు గుణమాలిన్యం దాన్ని గుర్తించటము, నిరసించటము అదంతా జరుగుతుంది. ఇక తర్వాత ఇక్కడ ఏం చెప్పారు? ఇది చాలా ముఖ్యం. ప్రత్యక్షం, దానికి ఉపమానం చెప్తున్నా ఏమిటి? తండ్రి కాకముందు తండ్రి ఒక ఊహ, పరోక్షం, తండ్రి అవ్వలేదు. కానీ వివాహం అనే ధర్మాన్ని పాటించి తండ్రి అయ్యాక ఆ పరోక్షము ప్రత్యక్షంలోకి వచ్చేసింది, అదే అపరోక్షం అయిపోయింది. అపరోక్షం అయిపోయేసరికి ఈ ప్రత్యక్ ఆ బ్రహ్మము అభిన్నం అయిపోయింది. అభిన్నం అయిపోయేసరికి ఆ బ్రహ్మము లేదు, ఈ ప్రత్యక్కు లేదు, ఆ తత్తు లేదు, ఈ త్వం లేదు, గురు శిష్యులు ఉళ్ళక్కి అసిబద్ధంకి వచ్చేసాము, ఏవంకి వచ్చేసాము, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, అది చెప్పుకున్నాం. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఎలా జీవిత భాగస్వామి అని అద్దంలాగా ఉపయోగించుకోవాలి. అద్దంలాగా ఉపయోగించి మనల్ని మనం సంస్కరించుకునే కొరకు ఆ జగన్మాత ఆ మనుషుల్ని, ఆ వ్యక్తులని, ఆ సందర్భాలని మన ముందు పెట్టింది. ఇదంతా జగన్మాత చేసింది. అందుకని దాన్ని ఉపయోగించి మనము ఆ పరిణామం పొందితే జగన్మాత వెంటనే తర్వాత మెట్టుకు తీసుకెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఈ శ్లోకంలో ప్రధానంగా ఉపమానం ఆ నీరు అంతరంగము, అది అజ్ఞానం చే కలుషితం అవటం అంటే జీవభావమే మాలిన్యం. మనకి ఆ జ్ఞాన మార్గంలో పుణ్యం అంటే ఆత్మగా ఉండుటే పుణ్యం,
పాపం అంటే జీవభావంగా ఉండుటే పాపం, మాలిన్యం అంటే జీవభావమే పాపం, అంతే సింపుల్. మరి ఆ ఆ దేహభావన క్షీణించాలి, ఆత్మభావన బలపడాలి. ఎలా? గురూపదేశం అనే చిల్లగింజలేగా. అప్పుడు క్రమంగా 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 ఈ జపము, ఈ ధ్యానము, ఈ సమాధి, ఈ సాధన, ఈ విచారణ, గురు కృప చేత ఈ ఈ ఈ ఈ ఆలోచన రాహిత్యము, వృత్తి రాహిత్యము, వాసన రాహిత్యము, బంధ రాహిత్యము అవుతుంది. చివరికి ఆ జ్ఞానమునకు కూడా అతీతమైన జ్ఞానం కూడా అకర్త అయిపోతుంది. అప్పుడు ఆ స్థితికి మనము జ్ఞానాతీత స్థితి, అదే రహిత మార్గం వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ఏం చెప్పాము? ఇక్కడ సూటిగా చెప్పేశారు, జ్ఞానం తప్ప మిగిలినవన్నీ క్షరము, జ్ఞానమేమో అక్షరము, అజం అసలు పుట్టలేదు అనేదేమో జ్ఞానాతీతం. ఇక్కడ సత్యము, చైతన్యము, సృష్టి స్థితి లయము, సృష్టి స్థితి లయము, తిరోధాన అనుగ్రహములు, అవి రాకడా పోకడా రాకడా పోకడా, ఇవన్నీ రాకడా పోకడా, శరీరం రాకడా పోకడా, ప్రాణం రాకడా పోకడా, మనసు రాకడా పోకడా, ఈ చిత్తవృత్తులు, ఈ అభిమానం అంతా రాకడా పోకడా, ఈ సూర్యమండలము, భూమి, సూర్యమండలము, నక్షత్రాలు, మొత్తం విశ్వం అంతా కూడా రాకడా పోకడా. ఈ రాకడా పోకడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇది భగవాన్ రమణులు కాదు ఉపమానం చెప్పారు. గ్రామస్తుడు వచ్చి రామని అడిగాడు, మా ఊరు రండి అన్నాడు. నేను ఎట్లా రానన్నాను. అంతటా ఉన్నవాడు కదలలేడు. ఇక్కడ లేడు, అక్కడ ఉన్నవాడు కదలగలుగుతాడు, కానీ అంతటా ఉన్నవాడు కదలలేడు. అచలం, రాకడా పోకడా లేకపోతే అచలం. అంతరిక్షం అచలం. ఇప్పుడు శోభ గారు, మీరు హైదరాబాద్ నుంచి కొంచెం ఆకాశాన్ని బెంగళూరుకి తీసుకొస్తారా అండి? ఆకాశాన్ని ఎట్లా తీసుకొస్తామండి? ఆకాశాన్ని తీసుకురావడం కుదరదు. అది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉందండి. ఆకాశాన్ని తీసుకురావడం కుదరదు. అసలు ఆకాశం కదలదండి. ఆకాశం అచలం. రాకడా పోకడా ఉన్నదే కదలిక, 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 కదలిక. చలము అచలం అంటే ఏమనుకుంటున్నారు? రాకడా పోకడా ఉంటే చలం, రాకడా పోకడా లేకుండా నిశ్చలంగా ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అచలం, అంతే. ఈ ఈ కదలికనే, ఈ కదలిక మీదే మొత్తం ఇవన్నీ చెప్పుకున్న అన్ని ఈ నడుస్తాయి మొత్తం. అది చెప్పేసి 5 అదులుగా, ఈ 5 లక్ష్యాలు, ఈ 5 మార్గాలు. ఇక ఉన్న తాడు ఉన్నట్లుంది, లేని పాము లేకనే పోయింది. భోగి యోగి అవ్వాలి, యోగి జ్ఞానం అవ్వాలి, జ్ఞాని జ్ఞానాతీతం కైవల్య స్థితికి వెళ్ళాలి. నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః. కదలని స్థితి. ఏమి దేనికి ప్రభావితం కావటం లేదు. ఏంటి, ఎలా ఉంటావు? జీవుడిగా ఆ త్రిగుణ మాలిన్యంతో బురదనే ఆస్వాదిస్తూ, బురదనే ఆనందిస్తూ ఉంటామా? బ్రహ్మనిష్టని పొందుట ఉత్తమ జీవనమా అని నిర్ణయం చేసుకోవటం. అతీత స్థితి, రహిత స్థితి. కర్మిష్టిగా ఇక్కడేమో కర్మిష్టి, పని ఫలితము, అంతర్ముఖం బహిర్ముఖం ఉంటాయి. బ్రహ్మనిష్టకి అంతర్ముఖం బహిర్ముఖం ఏమీ ఉండదు మాట. పరబాహ్యం. 4 స్థాయిలు. ఇక్కడ 4 మార్గాల్లో కర్మ మార్గము అసలు మనోనాశము ఉండదు, మనో నిగ్రహము ఉండదు. భక్తి మార్గమేమో ఏమారుస్తుంది, యోగ మార్గమేమో మనో నిగ్రహం ఉంటుంది, జ్ఞాన మార్గమేమో మనో నాశమైపోతుంది, కైవల్య మార్గమేమో మనసన్న మాయన్న ఎరుకన్నా లేనిది కదా. అప్పుడు వరకు మనం చెప్పుకుంటున్నా లేనిదంతా మనసు లేదు, మాయ లేదు. కైవల్య మార్గం వచ్చేసరికి ఎరుకన్నా లేనిది కదా. ఇక్కడికి వచ్చేసరికి అదే ఉన్నది అన్నామా, రెండే, బ్రహ్మముంది, పరముంది, అంతే. ఇంకొక మాట మాట్లాడితే జ్ఞాన మార్గం నుంచి కిందకు వచ్చాం. ఇంకొక అక్షరం మాట్లాడకూడదు. సామాన్యం, అంతే. ఇట్లా
అన్నీ 16. అంటే ఇట్లా మనము మామూలు మన మాటల్లో ఇట్లా గుర్తుపెట్టేసుకున్నాం అనుకోండి, మనకి గుర్తుపెట్టుకున్నదే ఆ సందర్భం వచ్చినప్పుడు అక్కడికి వస్తుంది. చివరి క్షణంలో కీచు కీచు అనకూడదంటే, కీచు కీచుమంటూ పెనుగులు ఆడుతున్నామంటే ఇంకా ఆ దేహభావంలో ఉన్నట్టే కదా. అలా కాకుండా ఆ, చిరునవ్వు నవ్వితే ఎలా ఉంటుందండి? పండిన ఆకులాగా ఒక చెట్టు మీద ఆకు ఎంత గ్రేస్ఫుల్గా రాలుతుందండి. చక్క అలా 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 రాలుతుంది. ఆకు చాలా గ్రేస్ఫుల్గా, చూడటానికి చాలా బాగుంటుంది ఆకు కిందకి రాలటం. అట్లా రాలిపోవాలి. అసలు రాలుతున్నట్టు మనకి చూసినాడు అనుకుంటాడు, ఆహా ఎంత సహజంగా ఉపాధిని వదిలేశాడండి ఆయన. మనం ఉన్నదన్నట్లు ఉంటాము. ఆ ఉపాధి చెట్టు మీద నుంచి ఆకుల గ్రేస్ఫుల్గా రాలుతుంది అంతే. ఆ చూసిన వాళ్ళకి చెప్తారు, మనకి అసలు అది పోయినట్టు కూడా తెలియదు మనకి. ఇట్లా మిగతాది రేపు చెప్పుకుందాము. పూర్ణమంత్రము. స్క్రీన్ కనిపిస్తుందండి? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.